శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటలు చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మొదటి యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, మొట్టమొదటిసారిగా క్రీస్తు వలె ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకుండా క్రీస్తును కలిగి ఉన్నాను అనటంలో అర్థం లేదు. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మన నిమిత్తము ప్రాణం పెట్టారు. కాబట్టి దీని వలన ఆయన ప్రేమ ఎట్టుదో మనకు తెలిసిపోయింది. మనం ఆయన ఆజ్ఞలను గైకొనడమే కదా దేవుని ప్రేరేమించడం అంటే. ఆయన ఆజ్ఞలు భారమైనటువంటివి కాదు. దేవుణ్ణి ప్రేమించడము అంటే దేవుని ఆజ్ఞలు గైకోవటం. నీ జీవితంలో దేవుణ్ణి ప్రేమించాలి అంటే నువ్వు దేవుని వాక్యానికి లోబడి ఉండాలి అని అర్థం. అవును. ఇక రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నేను ప్రేమించుచున్నానండి, నా పక్కింటి వారిని ప్రేమిస్తున్నాను, నాతో పనిచేసే వారిని ప్రేమిస్తున్నాను, నా సహోదరులను ప్రేమిస్తున్నాను, నా భార్యను కూడా ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పచ్చు. అయితే దేవుని వాక్యం ఏమంటోంది తెలుసా? నీవు ప్రేమించు అని చెప్పలేదు, కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటుంది. నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీకు కష్టం వచ్చినప్పుడు నీ మీద నీకు ఏ విధమైనటువంటి దయ చూపించుకుంటావో, నీవు తప్పు చేస్తే నిన్ను నీవుగా ఎంతగా క్షమించుకుంటావో అంతగా నీ పొరుగు వారిని, నీకు హాని చేసిన వారిని కూడా నువ్వు క్షమాపణ కలిగి ఉండు అని చెప్తోంది. కొంతమంది అంటారు, అయ్యా ప్రపంచం అంతటిలో ఉన్నటువంటి వారు అందరిని ప్రేమించమంటే ప్రేమిస్తాను, కానీ నా భార్యను మాత్రం నేను ప్రేమించలేను అంటారు. ఇది ఎంత విచారం. అవును. మరికొంతమంది అందరిని ప్రేమించగలుగుతాను, కానీ పలానా వ్యక్తి అంటే మాత్రం నేను ప్రేమించలేను, సహించలేను అంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తోంది పిల్లారా? కనబడుచున్న నీ సహోదరుని ప్రేమించలేని నీవు మరి కనబడినటువంటి దేవుని ఎలా ప్రేమిస్తావు? అవును కదా, ఎంత సూటిగా అడుగుతున్నాడు. మీరు నిలబడి ప్రార్థన చేసేటప్పుడల్లో కూడా మీ మీద ఎవరికైనా విరోధం ఉంటే వారిని క్షమించండి. నా బలిపీఠం దగ్గరకు నీ బలిని తెచ్చేటప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఉంటే నువ్వు వెళ్ళి ఒప్పుకొని క్షమించి ఆ తర్వాత నా దగ్గరికి రాని పిలుస్తోంది వాక్యం. అవును, ప్రేమ క్షమాపణ రెండు కలిసి ఉంటాయి. ప్రేమ లేకపోతే క్షమాపణ లేదు ప్రియులారా. నిజంగా క్షమించేవారు ప్రేమతో నింపబడి ఉంటారు. అవును, ప్రేమ అంటే క్షమించడం, మర్చిపోవడం. కొంతమంది క్షమించానండి అని చెప్పి కొన్ని రోజులైన తర్వాత మరలా జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఆ పాత తప్పుని చేస్తూ ఉంటారు. క్షమించామన్న పాపను మరలా జ్ఞాపకం చేసుకుంటారు. అది నిజమైన క్షమాపణ కాదు. నిజమైన క్షమాపణ అంటే యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చూపించిన ప్రేమ, క్షమాపణ అట్టిది కలిగి ఉండాలి. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజంగా ప్రభా, మీ ప్రేమలో మేమందరము కూడా ప్రభా పాలభాగస్తులుగా ఉండటకును ఈ మాటలు వింటున్న వారందరిలో మీ ప్రేమను ఉప్పొంగిపోయేలా మీరు తయారు చేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.